హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కలెక్టర్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. కలెక్టర్ మీటింగ్ అనేది ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసుకున్నట్లయితే హార్డ్లీ ఒక 4-5 టైమ్స్ కూడా పెట్టని మన పరిస్థితి మనం చూసాం. ఒకటో రెండు సార్లు జూమ్ కాల్లో చేశారు. మిగతా 1-2 ప్రెస్ మీట్ కలెక్టర్ మీటింగ్స్ అని పెట్టడం జరిగింది. సో వేరేస్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు 3 నెలలకు ఒకసారి కలెక్టర్ మీటింగ్ పెడతాను, ఏ జిల్లాలో ఏం జరుగుతున్నాయి అసలు మొత్తం మేము ఎంక్వైరీ తీసుకుంటాము అండ్ ఈవెన్ నిన్న మనం చూసుకున్నట్లయితే ప్రూఫ్తో సహా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇది ఒక మంచి పరిణామమేనా? ఒక ఆంధ్ర రాష్ట్రం ఒక కరెక్ట్ వేలో వెళ్తుంది అడ్మినిస్ట్రేషన్ పరంగా. ఇక్కడ మనకి రాజ్యాంగంలో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఓకే, 1 లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రజల యొక్క ఆకాంక్ష తెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో తిరుగుతుంటారు కాబట్టి. సో వాళ్ళకి ఏం కావాలో చట్టసభలో చట్టాలు చేయటం అనేటువంటిది ఈ లెజిస్లేచర్ యొక్క బాధ్యత. అది అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్. దానికి హెడ్స్ ఎవరు? ఐఏఎస్లు అయినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు. ఇది మనకున్నటువంటి వ్యవస్థ. సో ప్రజల ఆకాంక్షల ద్వారా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి వీళ్ళకి సరైనటువంటి దిశానిర్దేశం చేయకపోతే, ఇదయ్యా ప్రజలకు కావాల్సింది, ఈ పద్ధతిలో మీరు చేయండి, ఈ పద్ధతిలో వెళ్ళండి, ఇది ముందు కావాలి, దాని తర్వాత ఇది కావాలని వాళ్ళకి దిశానిర్దేశం చేయకపోతే కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పని ఎలా చేస్తారు? 5 సంవత్సరాల్లో ప్రజావేదికని పడగొట్టేటువంటి సందర్భంలో ఒక్కసారి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలెక్టర్ల మీటింగ్ పెట్టాడు. పెట్టి ఏమన్నా వీళ్ళకి రాష్ట్రాన్ని ఇలా చేద్దాం, కొత్త రాష్ట్రం అని చెప్పాడా? అక్రమంగా కట్టినటువంటి ఈ బిల్డింగ్ని పడగొట్టి ఇక్కడి నుంచే నా పాలన మొదలు పెడతానన్నాడు. ఎవరైనా శుభమా అంటూ ఒక మంచి కార్యక్రమంతో మొదలు పెడతారు పాలన. మనవాడు ఈ విధ్వంసంతో పాలన మొదలు పెట్టాడు. ఈ 5 సంవత్సరాలు అదే విధ్వంసం నడిచింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలిసినటువంటి వ్యక్తి. ఎవరిని ఎలా వాడుకోవాలి, ఎవరిని ఎలా ఏ పోస్ట్లో ఎవరిని పెట్టాలి, ఎవరి ద్వారా ఎలా సమర్థవంతంగా పని చేయించుకోవాలనేటువంటి తెలిసిన వ్యక్తి కాబట్టి నిన్న ఆ సమావేశం ఎంత చక్కగా జరిగింది. కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళు చెప్పటం, ఇంటరాక్షన్, ఏదన్నా ఉంటే వాళ్ళు సూచనలు చేయటం, దానికి ఈయన సలహా చెప్పటం, ఇలా చేయండి అలా చేయండి, ఇది కదా జరగాల్సింది. మనం ఏదో రాత్రిపూటన మా ఆత్మ కల్లోకి వచ్చింది కాబట్టి ఈ నిర్ణయం నేను తీసుకున్నాను కాబట్టి తెల్లారేపాటికి మీరు చేసేయండి అంటే అదే పాలన అంటే. దాంట్లో సాధ్యాసాధ్యాలు ఇంకొకటి అనేటువంటివన్నీ చూసుకునే పని లేదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన రిటైర్ అయినటువంటి సిఎస్ గారు. ఆయన ఒక సందర్భంలో చెప్పారు, ఈ రాజధాని ఇక్కడక్కడ ఎందుకండి, అక్కడ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, దాన్ని మూసేసి రాజధాని కట్టేద్దాం అన్నాడంటే వైజాగ్. ఆయనకు అసలు మతిపోయిందంట, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని చెప్పేస్తాను. సో అలాంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వస్తాయి. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉన్న ఒక ఇండస్ట్రీని అక్కడ మూసి పారేసి, ఎందుకంటే కావాల్సినంత ల్యాండ్ ఉంది అక్కడ. దాంట్లో తన వాళ్ళకి కావాల్సినటువంటి వైజాగ్లో కబ్జాలు చేయొచ్చు, మిగతా అది కొంత ఇది చేయొచ్చు అనేటువంటి భావనలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం అనేటువంటిది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దగ్గర దగ్గర 50 మంది సలహాదారులు ఉన్నారు ఆయనకి. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధాన సలహాదారు అయితే 50 మంది ఉన్నారు. ఆ 50 మందిలో 45 మందిని ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కలవలా. వాళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాల్లో రాష్ట్రానికంటే ఏం లేదు, నెలకు 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకోవడం తప్పితే. కాబట్టి పని చేయించుకునేవాడికి పని తెలియాలి, ఎక్కడ ఏం తప్పు. నిన్న డీజీపీ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విజనరీ అంటారు, ఆయనకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుందనేది ఎలా అంటే, ఉన్నటువంటి 15,000 కెమెరాల్లో 14,000 కెమెరాలు సీసీ కెమెరాలు పనిచేయలేస్తారని ఆయన చదువుతున్నాడు డీజీపీ. ఆగండి డీజీపీ గారు, మీరు తప్పు చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు అని ఆ టెక్నికల్ టీం వంక చూసి, ఏమయ్యా కెమెరాలు పనిచేస్తున్నాయి అని అడిగారు. అన్ని కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయి సార్ అంటే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, కెమెరాలు బాగా పనిచేస్తున్నాయి కానీ ఈ 5 సంవత్సరాలు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఫుటేజ్ని వాడుకోలేదు. ఎప్పుడు వాడుకోకుండా ఏం ముద్ర వేశారో అవి పని చేయట్లేదని ఒక మాట చెప్పేశారు. అది పనిచేస్తే గంజాయి వాడు ఎటు నుంచి వెళ్తున్నాడో తెలుస్తుంది, దొంగలు ఎటు నుంచి వెళ్తున్నారో తెలుస్తుంది, ఎర్రచందనం ఎట్లా స్మగ్లింగ్ అవుతుందో తెలుస్తుంది, ఇవన్నీ తెలుస్తాయి. కానీ అవి పని చేయట్లేదని ఒక మాటతో కొట్టిపారేశారు. మొత్తం డేటా అంతా అక్కడ కొన్నాళ్ళ పాటు స్టోర్ అయి ఉంటుంది.
సో అంత చిన్న విషయం కూడా ఆయన నాలెడ్జ్లో ఉందంటే ఎంత పరిశీలన చేస్తున్నాడో చూడండి. డీజీపీ గారు అప్పుడు ఆయన సరిదిద్దుకొని మళ్ళీ ఆయన హర్ట్ అవ్వకుండా మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు తెలిసి ఉండదు, మిమ్మల్ని ఏం తప్పు పట్టట్లేదు, తెలుసుకోండి అని చెప్పాను. ఇంత కీన్ అబ్జర్వేషన్ ఉంటేనే కదా ఒక అడ్మినిస్ట్రేటర్కి. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తారా? లేదు. వాళ్ళందరినీ పిలవటం, ఈయన చెప్పాలనుకుని చెప్పటం, ఈ వెళ్ళరండి అంటాం, వీళ్ళు టీలు కాఫీలు భోజనాలకు వెళ్ళినట్టు ఉంటుంది అనమాట అక్కడ. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేషన్కి ఈ అడ్మినిస్ట్రేషన్కి ప్రతి 3 నెలలకి ఒకసారి అంటే ఏంటంటే కలెక్టర్లు కూడా ఒక బాధ్యతతో ఒక భయంతో పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది కాబట్టి టక్కుని ఏ ప్రశ్న అడుగుతారో అని చెప్పి ప్రిపేర్డ్గా వస్తారు. తర్వాత నాకేం చేస్తారో తెలియదు, మీరు రోడ్లన్నీ సక్రమంగా గుంటలు పూడిపోవాలి, పీపీపీ పద్ధతిలో చేస్తారా ఇంకో పద్ధతిలో చేస్తారో నాకు సంబంధం లేదు, నాకు ఈ రిజల్ట్ కావాలన్నప్పుడు ఏంటంటే వాళ్ళ మేధస్సు మొత్తం వాడతారు వాళ్ళు. అలా కాకుండా రోడ్లు గుంటలు పడ్డా పర్వాలేదు, మీరు కేవలం సంక్షేమ పథకాలు పంచండి చాలు అన్నారు అనుకోండి, వాళ్ళు ఆఫీస్లో పడుకుంటారు. వాళ్ళలో సగం మంది హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళే. కాబట్టి సగం రోజులు ఇక్కడ ఉంటారు, సగం రోజులు అక్కడ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ పడకేస్తుంది. కాబట్టి ఇవాళ ఒక సక్రమమైనటువంటి వాతావరణం. అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు మెచ్చుకుంటానంటే నేను అతన్ని ఇప్పటికి ఇంకా నేను నేర్చుకుంటున్నాను, ప్రతి విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడైనటువంటి చీఫ్ మినిస్టర్ గారి పక్కన ఉండటం వలన నేను అనేక విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉందని ఒక విద్యార్థిలాగా అతను ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారు. నా మూలాన ప్రభుత్వం వచ్చేసింది కాబట్టి నేనేదో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాననేటువంటి అహంభావం ఇసుమంత కూడా ఆయనలో ఇప్పటివరకు లేదు. ఒక నిత్య విద్యార్థిలాగానే పనిచేస్తున్నాడు. అలాగే లోకేష్ గారు ఈ తన నోటీస్కి వచ్చిన ఏ సమస్యనైనా సరే నిమిషాల మీద సాల్వ్ చేస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఇలా ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే ప్రజలకి సరైనటువంటి పాలన అందేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి నిన్నటి కలెక్టర్ మీటింగ్లో అది మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్రం ఈ 5 సంవత్సరాలు ఇలాగే కనుక సాగితే, అటు అమరావతి పూర్తయి ఇటు పోలవరం పూర్తయి రావాల్సిన ఇండస్ట్రీస్ వస్తే, ఇవాళ హైదరాబాద్ కనుక ఎలా అయితే ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఏ గవర్నమెంట్ వచ్చినా అభివృద్ధి చెందుతూ ఉందో అలాంటి అభివృద్ధి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ 5 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ గవర్నమెంట్కి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. సార్, మా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే లోక్సత్తా వ్యవస్థాపకులు జేపీ గారు ఉన్నారో ఆయనకి ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా సలహాదారులకు ఏదైనా పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా సార్? అవకాశాలు ఉన్నాయా లేదా అనేటువంటిది నేనైతే చెప్పలేను, కానీ ఓకే, అవకాశం ఇవ్వాలి అని అయితే నేను ఒక రకంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయనతో నేను ఒక 2 సంవత్సరాలు చాలా క్లోజ్గా పనిచేశాను. ఆయన యొక్క ఆలోచన విధానం నిరంతరం ప్రజలకి ఏదో ఒక మేలు చేయాలి అనేటువంటి తపన ఏదైతే ఉందో అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడవలసినంత మేర ఉపయోగపడలేదనేటువంటిది నా భావన. ఓకే, కొన్ని రాజకీయ కారణాల మూలన. ఎందుకంటే ఆయన మనసులో ఏదున్నా కానీ మంచిని మంచి చెడుకు చెడు అనేటువంటిది భావనలో ఆయన చెప్తారు. అది చెప్పినప్పుడు ఏంటంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు బాగున్నాయి, ఒక ప్రయత్నం చేస్తున్నాడు అని అభినందించారు. ఓకే, నాడు నేడు అనే కార్యక్రమం. సరే, అది లోతుల్లోకి వెళ్తే ఎంత మంచి జరిగింది ఎంత చెడు అనేది పక్కన పెడదాం. ఒక ప్రయత్నం అయితే జరిగింది కదా అని అభినందించారు. దాంతో ఈ తెలుగుదేశం వాళ్ళందరూ జేపీ గారి మీద ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మనిషి, ఆయన మాట్లాడుతున్నారు అనేటువంటిది. మరి అదే జయప్రకాష్ నారాయణ గారు మొన్న అవుట్ అండ్ అవుట్ విధ్వంసకర పాలన జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రావాలి, అనుభవజ్ఞుడు. కాబట్టి కూటమికి నా మద్దతు తెలియజేస్తున్నానని బాహాటంగా మద్దతు ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన అడిగారు, ఇంటర్వ్యూ చేసి ఆయన, మరి మీ పాత్ర ఏం పోషించబోతున్నారు ఇప్పుడంటే మీరు మద్దతు ఇస్తానన్నారు, మరి మీరు ఏ పాత్ర, మీ రోల్ ఎలా ఉంటుందంటే ఏ పాత్ర అయినా సరే రాష్ట్రహితం కోసం నేను పోషించడానికి రెడీగా ఉన్నానని ఆయన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్గా పనిచేసేటప్పుడు టైలాండ్ ఏరియాస్ అని ఉంటాయి, అంటే నీటిపారుదలలో చివరి పొలాలు, వాటిని పట్టించుకోరు. పూడికల ద్వారా వాటి ద్వారా అక్కడ దాకా నీళ్ళు వెళ్ళవు. గవర్నమెంట్ ఫండ్స్ తోటి పని లేకుండా ఆ రోజు నేను ఫండ్స్ కూడా లేవు. అక్కడ ఉన్నటువంటి రైతుల సహకారంతో అంత సీరియస్ ప్రాబ్లమ్ని కొద్దిపాటి అమౌంట్ తోటి అద్భుతంగా ఆయన పరిష్కారం చేశాడు. ఇవాళకి కూడా ప్రకాశం జిల్లాలో చాలామంది ఆయన తలుచుకుంటారు. అంటే
ఒక చిన్న ఆలోచన ద్వారా మీరు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని సింపుల్గా ఎలా చేయొచ్చు అనేటువంటి అలాంటి ఐడియాస్ ఆయనలో చాలా ఉన్నాయి. ఇవాళ మన ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది వచ్చిందని చెప్పేసి మనం సంతోషిస్తున్నాం. ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక కార్డు రాస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తాం. దానికి మూలకారకుడు ప్రధాన కారకుడు జయప్రకాష్ నారాయణ గారు. ఇలాంటివి ఎన్నో సంస్కరణకి లోక్సత్తా ఉద్యమం ఉన్నప్పుడు లోక్సత్తా సంస్థ ద్వారా అనేక ప్రయత్నాలు చేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి అఖండమైనటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ని అటు సెంట్రల్ గవర్నమెంట్ వాడుకోపోవటం, ఇటు స్టేట్ గవర్నమెంట్ వాడుకోపోవటం అనేటువంటిది రాజకీయ కారణాల మూలన మన దురదృష్టం. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కొత్త గవర్నమెంట్కి వేషజాలు పక్కన పెట్టండి. కలిసి వచ్చేటువంటి సమస్యకి పరిష్కారం చూపించేటువంటి మేధావులను ఎవరినైనా సరే మీరు హక్కును చేర్చుకోండి. మిగతా వాళ్ళలాగా ఆయన లక్షలు నాకు జీతాలు ఇవ్వండి చేయండి అని కూడా నేను అడుగుతారని అనుకోను. ఎందుకంటే ఒక సంఘ సేవతోటి ఆయన చేసేటువంటి తత్వం ఉన్న మనిషి, ఒక తపన ఉన్న మనిషి. తర్వాత ఏంటంటే ఇప్పటికీ కూడా ఐఏఎస్లో ఐపీఎస్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నట్టుగా కనబడుతోంది. ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి గేమ్స్ ప్లే చేస్తారనేటువంటిది మామూలు పొలిటీషియన్స్కి అర్థం కావు. కానీ జయప్రకాష్ నారాయణ గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా సమర్థవంతమైనటువంటి అధికారిగా చేసి వచ్చారు. కాబట్టి వాళ్ళ యొక్క గేమ్స్ ఎలా ఉంటాయి, ఎలా పని ఎగ్గొట్టి లేకపోతే అధికారులు నాయకుల్ని ఎలా తప్పుదారి పట్టించడానికి అవకాశం ఉంది, ఇవన్నీ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన నిర్మోహమాటంగా తప్పు ఎక్కడ జరిగినా ఖండించేటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి దాదాపు సుదీర్ఘమైన 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పక్కన కనుక ఉంటే కొన్ని సమస్యలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఇప్పుడున్న అనేకమైన సమస్యల దృష్ట్యా ఆయన అన్ని కాన్సన్ట్రేట్ చేయలేరు. కాబట్టి ప్రధానమైన కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈయనకు అప్పచెప్పి ప్రధాన సలహాదారుగా తీసుకొని కనుక చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి వాళ్ళని వాడుకోండి. నిస్వార్థంగా ప్రజల సేవ చేయాలని తపనున్నటువంటి వాళ్ళని, జీతం కోసం పనిచేసే వాళ్ళు అంత ఎఫెక్టివ్గా పనిచేయరు. అవును. సో జేపీ గారిని ఇప్పుడైనా సరే సమర్థవంతంగా 5 ఏళ్ళు వాడుకోగలిగితే ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన సేవలు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.